అతను మీ ఇంట్లోనే తిరుగుతున్నాడు. అతను ఎవరు? ఎందుకు తిరుగుతున్నాడు? మకర రాశి వారికి గుండె జారిపోయే ఒక వార్త. మాట విని ఈ క్షణమే తప్పించుకోండి. అసలు అతను ఎవరు? ఎందుకు మీ ఇంటిలోనే తిరుగుతున్నాడు? మకర రాశి వారికి గుండె జారిపోయే ఆ ఒక్క వార్త ఏమిటి? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మకర రాశి ఇది రాశి చక్రంలోని 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శ్రవణ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ధనిష్ట నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశి కిందకి వస్తారు. ఈరోజు చెప్పబోయే విషయం ఆశ్చర్యకరంగా ఉండటమే కాదు, ఆలోచింపదగంగా కూడా ఉంటుంది అనే చెప్పుకోవాలి. అయితే ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీరు మీ ఇంటి చుట్టూ జరిగే కొన్ని విషయాలను కొత్త కోణంలో గమనించే అవకాశం ఉంటుంది. ముందుగా ఒక విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. ఈ వీడియో జ్యోతిష్య విశ్లేషణ మరియు సాంప్రదాయాల ఆధారంగా మాత్రమే రూపొందించబడినది. దీనిని జీవిత నిర్ణయాలకు ఏకైక ఆధారంగా మాత్రం తీసుకోకండి. వినోద మరియు ఆధ్యాత్మిక ఆసక్తి కోణంలో మాత్రమే చూడండి. మకర రాశి వారికి ఈ మధ్య కాలంలో ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతూ ఉండవచ్చు. ఎవరో మీ గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుగా అనిపించటం, ఇంటి చుట్టూ తరచూ ఒకే వ్యక్తి కనిపించటం, లేదా మీ కుటుంబ విషయాలపై అనవసరంగా ఆసక్తి చూపే వ్యక్తులు ఎదురవ్వడం వంటి పరిస్థితులు అయితే ఉండవచ్చు. అయితే ఆ వ్యక్తిని నిజంగా ఎవరు? అతను శత్రువు కావచ్చు, పాత పరిచయం కావచ్చు, మీ విజయాలను చూసి అసూయపడే వ్యక్తి కావచ్చు, లేదా కేవలం యాదృచ్ఛికంగా మీ ప్రాంతంలో తిరిగే వ్యక్తి కూడా కావచ్చు. ప్రతి పరిస్థితిని అయితే అంచనా వేయటం చాలా ముఖ్యమైనదిగా అయితే చెప్పుకోవాలి. ఆధారాలు లేకుండా ఎవరి గురించి కూడా తప్పుగా అయితే నిర్ణయించకండి. మకర రాశి వారికి సహజంగా కష్టపడి ఎదగాలనే స్వభావం కలవారు. అందుకనే కొన్నిసార్లు మీ పురోగతిని చూసి కొందరికి అసౌకర్యంగా అనిపించవచ్చు. అలాంటి సందర్భాల్లో మీ వ్యక్తిగత విషయాలను అందరితోనూ పంచుకోవటం తగ్గించడం చాలా మంచిది అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు: ఇంటి భద్రతపై శ్రద్ధ పెట్టండి. అయితే అపరిచితులపై వెంటనే నమ్మకం అయితే పెంచుకోకండి. కుటుంబ సభ్యులతో స్పష్టంగా మాట్లాడండి. అవసరమైతే పొరుగువారితో కూడా మంచి సంబంధం కొనసాగించండి. ఏదైనా అనుమానాస్పదంగా పరిస్థితులు ఉంటే సిబ్బంది అధికారులకు అయితే సమాచారం ఇవ్వడం చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ కాలంలో మకర రాశి వారికి సహనం ఎంతో అవసరమనే చెప్పుకోవాలి. కోపంతో తీసుకునే నిర్ణయాలు తర్వాత పశ్చాత్తాపానికి కూడా దారితీయవచ్చు. ప్రశాంతంగా ఆలోచించి వ్యవహరిస్తే అది సమస్యలను సులభంగా అయితే పరిష్కరించవచ్చు అనే చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మికంగా మనశ్శాంతి కోసం ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానం చేయటం, మీ ఇష్టదైవాన్ని ప్రార్థించటం, మంచి ఆలోచనలతో రోజులను ప్రారంభించటం మీకు మానసిక బలాన్ని ఇస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియోలో చెప్పే అంశాలు మీ జీవితానికి సరిపోతే మాత్రమే వాటిని పరిగణలోకి అయితే తీసుకోండి. ప్రతి ఒక్క వ్యక్తి జీవితం ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి భయం కాకుండా జాగ్రత్తగా, అప్రమత్తంగా మరియు వివేకంతో ముందుకు సాగటం ఉత్తమమైన మార్గంగా అయితే చెప్పుకోవచ్చు. అయితే మకర రాశి మిత్రులారా, ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని చాలామంది జీవితంలో ఎప్పుడో ఒకసారి జరిగిన సంఘటనలతో పోలి ఉండవచ్చు. కొన్ని రోజులుగా మీ ఇంటి చుట్టూ ఒకే వ్యక్తి పదే పదే కనిపిస్తున్నాడా? మీ ఇంటి ముందు నెమ్మదిగా నడుస్తూ అప్పుడప్పుడు మీ ఇంటి వైపు చూస్తున్నట్లుగా అనిపిస్తుందా? అలాంటి పరిస్థితి ఉంటే ముందుగానే భయపడకండి. ప్రతి సందర్భానికి సాధారణమైన కారణాలు కూడా ఉండవచ్చు. అయితే అప్రమత్తంగా ఉండటం మాత్రం ఎప్పుడూ మంచిది అని అయితే చెప్పుకోవాలి. జ్యోతిష పరంగా మకర రాశి వారికి ఈ సమయంలో తమ వ్యక్తిగత విషయాలను అందరితోనూ పంచుకోకుండా ఉండడమే మంచిది. కొన్ని సందర్భాలలో అయితే కొన్ని విషయాలను ఎవరితోనూ పంచుకోకుండా ఉండటం అత్యంత శ్రేయస్సుకరమని అయితే చెప్పుకోవాలి. అయితే మీ ప్రణాళికలను, కుటుంబ విషయాలను, భవిష్యత్తు నిర్ణయాలను అవసరం లేని వ్యక్తులతో పంచుకోకపోవడమే మంచిదని భావిస్తున్నారు. మీరు ఇటీవల ఏదైనా కొత్త పని ప్రారంభించి ఉంటే, ఉద్యోగంలో ఎదుగుదలను సాధించి ఉంటే, లేదా వ్యాపారాల్లో మంచి ఫలితాలు వస్తున్నట్లు అయితే కొంతమంది మీ విజయాలపై
ఆసక్తి చూపటం సహజమే. అందుకనే ప్రతి ఒక్కరిని శత్రువుగా భావించవలసిన అవసరం లేదు. కానీ ప్రతి ఒక్కరిని పూర్తిగా నమ్మకూడదు. సరైన పద్ధతి కూడా కాదు అని అయితే గుర్తుంచుకోండి. ఇప్పుడు ఒక ప్రశ్న, మీ ఇంటికి తరచూ వచ్చి చిన్న చిన్న విషయాలను అడిగే వ్యక్తులు ఎవరు? నిజంగా సహాయం కోసం వస్తున్నాడా, లేక మీ ఇంటి పరిస్థితులను తెలుసుకోవడానికి వస్తున్నాడా? దీనికి సమాధానం మీ పరిశీలనలోనే ఉంటుంది. మీరు ప్రశాంతంగా గమనిస్తే చాలా విషయాలకు మీకే అర్థమవుతాయని అయితే చెప్పుకోవాలి. అయితే మకర రాశి వారికి ఈ సమయంలో ముఖ్యమైన సూచనలు ఏమిటి అంటే, కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెంచుకోవాలి. అలాగే కుటుంబం ఒక్కటిగా ఉంటే ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కోవటం సులభంగా అయితే అవుతుంది అనే చెప్పుకోవచ్చు. ఇంటిలో అనవసరమైన గొడవలు తగ్గించటం, పరస్పరంగా మాట్లాడుకోవటం, ఒకరినొకరు అర్థం చేసుకోవటం చాలా అవసరం అని అయితే గుర్తుంచుకోండి. అయితే ఈ కాలంలో మీ ఇంటికి వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించండి. కొత్త పరిచయాలు, కొత్త ఆఫర్లు, కొత్త పెట్టుబడులు ఏదైనా సరే పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయం అయితే తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు కొన్నిసార్లు నష్టానికి కూడా దారితీయవచ్చు. గుర్తుంచుకోండి, భయం మనకి సరైన నిర్ణయాలను తీసుకోనివ్వదు, కానీ అప్రమత్తంగా మాత్రం అయితే మనకి రక్షణను ఇస్తుందని అయితే గుర్తుంచుకోండి. అందుకనే ఈ వీడియో ఉద్దేశం భయపడమని కాదు, జాగ్రత్తగా ఉండాలి అని గుర్తు చేయడం మాత్రమే. అయితే మీ ఇంటి వద్ద లేదా మీ పరిసరాల్లో నిజంగా అనుమానాస్పదంగా అనిపించే వ్యక్తులు లేదా సంఘటనలు ఉంటే స్వయంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయకుండా కుటుంబ సభ్యులకు తెలియజేయండి. అవసరమైతే సురక్షిత అధికారులకు కూడా సంప్రదించండి. భద్రత ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత అయితే ఇవ్వండి. అయితే మకర రాశి వారి మిత్రులారా, ప్రతి పరీక్ష తరువాత ఒక మంచి అవకాశం కూడా వస్తుంది. సహనం, వివేకం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే అవకాశం కూడా పెరుగుతుంది అనే చెప్పుకోవాలి. అందుకనే ఈ రోజులో ఒక నిర్ణయం అయితే తప్పకుండా తీసుకోవాలి. భయాన్ని కాదు, జాగ్రత్తగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం అని అయితే చెప్పుకోవచ్చు. అయితే మకర రాశి మిత్రులారా, ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని చివరి వరకు అయితే వినండి. ఎందుకు అంటే మీ విషయాలను చాలామంది చిన్నదిగా తీసుకుని తర్వాత పెద్ద మూల్యాన్ని కూడా చెల్లించిన వారు కూడా ఉన్నారని జ్యోతిష సాంప్రదాయాల్లో చెబుతున్నారు. అయితే మీ ఇంటి ముందుకు పదే పదే ఒకే వ్యక్తి కనిపించడం, అతను మీతో మాట్లాడకపోయినా మీ ఇంటి వైపు ఒక్కసారి చూసి వెళ్ళిపోవటం, అలాంటి సందర్భాల్లో జరిగే ముందుగానే భయపడవద్దు. దానికి సాధారణమైన కారణం కూడా ఉండవచ్చు. అయితే మీ ఇంటి భద్రత, మీ కుటుంబ సభ్యుల రక్షణ విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండటం చాలా మంచిది. జ్యోతిష విశ్లేషణ ప్రకారం మకర రాశి వారికి ఈ సమయంలో తమ విజయాలను అందరికీ చెప్పకుండా ఉండటమే శ్రేయస్కరమని భావిస్తున్నారు. ఎందుకు అంటే కొన్నిసార్లు మన పురోగతిని చూసి కొందరు అసూయ పడుతూ ఉండవచ్చు. అందుకనే మీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలను నమ్మకమైన కుటుంబ సభ్యులతో మాత్రమే పంచుకోవటం మంచిదే అని పెద్దలు చెబుతున్నారు. మరొక ముఖ్యమైన విషయం, ఈ మధ్య కాలంలో ఒక పాత పరిచయం మరలా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా మాట్లాడిన ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఫోన్ చేయవచ్చు. పాత స్నేహితుడు మరలా కలిసే అవకాశం ఉంది. అలాంటి సమయంలో భావోద్వేగంతో వెంటనే అయితే నమ్మకండి. వారి ఉద్దేశాన్ని అర్థం చేసుకుని కొంత సమయం అయితే తీసుకోవడం చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా అతను మీ ఇంట్లో ఎందుకు తిరుగుతున్నాడు, అసలు అతను ఎవరు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. అసలు మకర రాశి వారికి గుండె జారిపోయే వార్త ఏమిటి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మకర రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.